ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మన నరకంలో తప్పించడానికి, ఆ పాపాన్ని తాను మోసుకోవటానికి, ఆ బాధలను విడిపించడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. ఇంక సత్యంగా మనం గమనించుకుంటే ఇప్పుడు ఎప్పుడో రాబోయే నరకం కాదండి. ఇప్పుడు మన జీవితాలు ఎలాగున్నాయండి? కేవలం నరక కోపాలండి. అవి తప్పించుకోలేము. ప్రతి ఒక్క విషయం చూడండి, ఏ విషయంలోనే చూడండి, మాకు పర్వాలేదు, అన్ని సక్రమంగా ఉన్నాయి అన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు కనపడతారండి? ఆరోగ్యాల విషయంలో అయినా సరే, ఆర్థిక ఇబ్బందుల విషయంలో అయినా సరే, సమస్యల విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, పిల్లల భవిష్యత్తు అయినా ఉండి, పెద్దవాళ్ళ భవిష్యత్తు అయినా ఉండి, ఏదైనా సరే మేము సంతోషంగా ఉన్నాము అన్న కుటుంబాలు ఉన్నవాళ్ళు అయినా సరే, లేని వాళ్ళు అయినా సరే, ఎక్కడన్నా ఒక్క కుటుంబాన్ని చూపిస్తున్నారా? కారణం ఏమిటి? ప్రతి కుటుంబం మీద ఏమి వెలుబడి చేస్తుందండి? పాపముల విషయంలో శాపాలండి.